టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ వారణాసి RRR సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి ఇప్పుడు వారణాసి చిత్రంతో మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగి ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ను చిత్ర యూనిట్ ముందు ఉంచినట్లు సమాచారం. వారణాసి సినిమాకు సంబంధించిన ప్రీ గ్లిమ్స్ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు ఈ సినిమా కథాంశంపై ఉన్న చిన్నపాటి సందేహాలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్, కాన్సెప్ట్ మరియు మేకింగ్ స్కేల్ చూస్తుంటే ఇది కేవలం ఇండియన్ సినిమా మాత్రమే కాదు, పక్కా హాలీవుడ్ రేంజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అని అందరికీ నమ్మకం ఏర్పడింది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినపడుతున్న టాక్ ప్రకారం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో మైత్రి మూవీ మేకర్స్ అందరికంటే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి మూవీ యూనిట్ కు వారు ఒక భారీ స్థాయి, ఎవరు ఊహించని విధంగా టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఈ డీల్ కనుక ఫైనల్ అయితే టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన థియేట్రికల్ డీల్ గా ఇది సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మైత్రి ఆఫర్ ను రాజమౌళి అండ్ టీం అంగీకరిస్తారా లేక అంతకంటే పెద్ద డీల్స్ కోసం వేచి చూస్తారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టుకున్న మరో ప్రధాన ఆకర్షణ దీని క్రేజీ కాస్టింగ్. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ మరియు స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో గ్లోబల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో అత్యంత పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు అనే వార్త సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూస్తుంటే సినిమా విడుదలకు ముందే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీ స్థాయిలో రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గడం లేదు. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టెక్నికల్ గా, విజువల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఆగస్టు నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసి ఆ తర్వాత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్స్ కోసం కూడా ఇప్పుడే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి వారణాసి కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ ను మరోసారి గ్లోబల్ మ్యాప్ పై గర్వంగా నిలబెట్టే అతి పెద్ద ప్రాజెక్ట్. ట్రేడ్ బిజినెస్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ డీల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.